2nd సెంచరీ బీసీఈ ఉజ్జయిని సింబల్ కాయిన్సా? అవును. వెనకాల శివుడు. గ్రీనిచ్ ప్రైమ్ మెరిడియన్. ప్రపంచం మొత్తం టైం జోన్ ఇక్కడ నుండే మొదలవుతుంది. నో, నాట్ సైంటిఫికలీ. ప్రపంచం ఇక్కడ నుండి మొదలవ్వాలని నిర్ణయించారు. ఏం మాట్లాడుతున్నావు? 1884 ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ కన్నా ముందు భారతదేశానికి ఒక సొంత మెరిడియన్ ఉండేది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి స్థలం. నువ్వు ఉజ్జయిని ప్రపంచానికి ప్రైమ్ మెరిడియన్ అంటున్నావా? నో, కానీ భారత ఖగోళ శాస్త్రం ప్రకారం భారతదేశానికి ఒక సొంత ప్రైమ్ మెరిడియన్ ఉండేది. సూర్య సిద్ధాంత ఉజ్జయినిని గణనాల కేంద్రంగా తీసుకుంది. అండ్ వరాహమేర గ్రహాల స్థలాలని ఉజ్జయిని లాంగిట్యూడ్ ఆధారంగా లెక్కించేవాడు. 1000 సంవత్సరాలకు పైగా ఉజ్జయిని నుండే టైం క్యాలిక్యులేషన్స్ జరిగేవి. ఇది కేవలం మన గ్రంథాల ఆధారంగా చెప్తున్నావా? 2nd సెంచరీ గ్రీక్ భూగోళ శాస్త్రవేత్త టోలమీ తన బుక్ జియోగ్రఫీలో కూడా ఉజ్జయిని ఖగోళ కేంద్రంగా చెప్పాడు. ఉజ్జయిన్ అంటే ఉజ్జయిని. బ్రిటిష్ ఎంపైర్ గ్లోబల్ ట్రేడ్ ని కంట్రోల్ చేసేది. ప్రైమ్ మెరిడియన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు, కానీ కర్కరేఖ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ని మార్చలేకపోయారు. స్టిల్ ఉజ్జయిని సమీపం నుండి వెళ్తుంది. ఉజ్జయిని ఈజ్ నాట్ ఏ ర్యాండమ్ జియోగ్రఫీ. ఇట్స్ క్యాలిక్యులేటెడ్ ప్లేస్మెంట్. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. మహాకాల్ అంటే కాలానికి అధిపతి. కాలాన్ని కొలిచే నగరంలోనే కాలదేవుడు ఉన్నాడు. అండ్ ఆల్సో సప్తమోక్షపురిలో ఒకటి ఉజ్జయిని. అవంతిక అని కూడా పిలుస్తారు. అంటే యూరోప్ మ్యాప్ గీయడానికి కష్టపడుతున్నప్పుడు మనం నక్షత్రాలని లెక్క పెడుతున్నామా? ఈ కాయిన్స్ 2nd సెంచరీ బీసీఈకి సంబంధించినవి. 2 క్రాసింగ్ లైన్స్. ఇట్స్ సింబల్ ఆఫ్ ఉజ్జయిని. అంటే ఆ సింబల్ కాలాన్ని, దిశని, ఆస్ట్రానమీ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కూడా ఈ ప్లేస్ నుండే వచ్చింది. వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది ఆ సింబల్. పొలిటికల్ గా చూసుకుంటే ఉజ్జయిని క్రాస్ రోడ్ ఆఫ్ ఉత్తరాపద అండ్ దక్షిణాపద. ఉజ్జయిని ట్రేడ్ సెంటర్, పొలిటికల్ క్యాపిటల్, స్పిరిచువల్ హబ్, ముఖ్యంగా ఒకప్పుడు ప్రపంచానికే సైంటిఫిక్ సెంటర్. జై మహాకాల్.